మూడో విడతలో 63% పైగా పోలింగ్. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతం. కోరం లేక ఐఏఎస్ సర్వసభ్య సమావేశం వాయిదా. ప్రధాన కార్యదర్శిపై వ్యాఖ్యలపై ఎజెండా. రంగారెడ్డి జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. ఒంటిపై కిరోసిన్ పోసుకుని జ్యోత్స్న బలవన్మరణం. కొలంబోలో మరిన్ని దాడులు జరగచ్చని ఐబీ హెచ్చరిక. బహిరంగ ప్రదేశాల్లో పేలులకు ప్లాన్, అప్రమత్తమైన సర్కార్. చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్. ఉత్కంఠపురలో 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు. ఆసియా రెజ్లింగ్లో బజరంగ్ పునియా దూకుడు. వరుసగా 7వ స్వర్ణం. ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఈవీఎం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్లో కూడా పలు రాష్ట్రాల్లో ఇవి మొరాయించాయి. దీంతో నిర్ణీత సమయం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రజలు బారులు తీరాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్, కేరళలో అత్యధికంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈవీఎంలో తలెత్తిన లోపాలపై యూపీలో సమాజ్వాదీ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిర్వహణపైన లోటుపాట్లు ఎలా ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగానే తరలివచ్చారు.